ఈ దేవుడిని నమ్ముకుంటాం. తర్వాత కుమారుడికి వివాహం విషయంలో చిన్న అభ్యంతరం రావటము, తర్వాత మళ్ళీ ఆ అభ్యంతరాలను దేవుడు తీసివేస్తే చక్కటి మళ్ళీ కుమారుడికి వివాహం జరిగితే కూటాన్ని ఏర్పాటు చేసుకుంటాం. పిల్లలు పుట్టినరోజు కూడా కలిసేటట్టుగా డేట్ని తండ్రి గారిని అడిగితే తండ్రి గారు ఈ విధంగా డేటు సిద్ధపరిచారు. కానీ ఈ డేటు సిద్ధపరిచినప్పుడు రాపిచ్చేటప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారే అయ్యా పలానా కూటం అంటే మళ్ళీ మా ఈ కుటుంబంలో ఉన్న యజమానుడు మాకు మామయ్య అవుతాడండి. ఆయనకు ఫోన్ చేసి మా అమ్మగారు ఇట్ట బాబాయ్ అంటే కాదులమ్మా 7వ తారీఖు రాపి, పిల్లలు పుట్టినరోజు కదా చక్కగా 2 కలిసి వస్తాయని మాట్లాడుకున్నప్పుడు, కానీ ఇప్పుడు అమ్మాయి చెప్పింది కూటం కోసము వాళ్ళ మామగారు చిన్నపిల్లలాగా అన్ని విషయాల్లో వాళ్ళకి తోడుగా ఉండేవాడండి. కానీ అందరికీ తల్లిదండ్రులు అందరూ తోడుగానే ఉంటారు. కాకపోతే ఈయన బిడ్డల పట్ల చేసిన వాళ్ళకి మేలులు అందరికీ బిడ్డలకి తల్లిదండ్రులు చేస్తారు. కానీ కొన్నాళ్ళు బిడ్డలకి ఇంకా పసిబిడ్డలు కనుక తోడుగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అండదండలుగా ఉండేది. కానీ దేవుడు మనకి మనకి నడిపించే మన కేంద్ర స్థానంలో ఆత్మీయ తల్లిదండ్రులు గారు ఉన్నారు కనుక మనకి భయపడాల్సిన పని లేదు. కుటుంబ సభ్యులైన వారు ఏమి కూడా కుంగిపోవాల్సిన పని లేదు. అలాగే ఈ బిడ్డలకి వ్యవసాయం ఉందండి. వ్యవసాయం కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆ బిడ్డలకి విరుకులు ఇబ్బందులు అంటే పొలాలు చేసే వాళ్ళకి 1 సంవత్సరం అప్పులైనప్పుడు 2వ సంవత్సరం పొలం మానేయకూడదు. మళ్ళీ దేవుడు ఆ పొలాన్ని పండిస్తాడు. వాళ్ళకున్న అప్పులన్నీ కూడా దేవుడు తీరుస్తాడని విశ్వసించి నమ్మి ఉన్నారు కనుక ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా దేవుడు వ్యర్థం చేయడు, లాభమే చేస్తాడు కనుక అదేవిధంగా కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఇక్కడ పరిచర్య చేసిన సంఘ బిడ్డలకి, అలాగే పరిచర్య చేస్తానికి వచ్చిన బయట వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబ సభ్యులైన వారు, వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ నాన్నగారు, సహోదరుడు, అన్నయ్య లేడు కనుక ఆ బాధ్యతని తీసుకొని వాళ్ళకి ఏదైనా తేవాలన్నా కుటుంబంలో ఉన్నోళ్ళు వాడే పెద్ద దిక్కుగా ఉండి, ఇంకొక ఆయన ఉన్నాడు కదే దూరాన్ని ఉంటాడు ఊరు, ఇక్కడే ఇదే ఊరిలో కానీ పక్కన దూరంగా ఉంటాడు. దగ్గర అందుబాటులో ఉన్న ఈ బాబాయ్ చేశాడని వాళ్ళు మనకి తెలియపరిచారు కనుక వాళ్ళ కుమారుడు దుబాయ్లో ఉన్నాడు. ఆ కుమారుడు కూడా సకాలంలో వచ్చి కుమారుడికి మంచి వివాహం జరిగి వాళ్ళు కూడా రక్షింపబడాలని వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా మీరందరూ ఈ కుటుంబం ఇంకా దీవించబడాలి. రాబోయే కాలంలో